హాయ్ హలో అండి. వెల్కమ్ టు పైథాన్ లైవ్ డెవాప్స్ డెమో సెషన్ అండి. మన పైథాన్ లైవ్లో డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. డిసెంబర్ 9th నుంచి మన డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ ద టైమింగ్ ఈస్ 7 p.m. నుంచి 9 p.m. వరకు ఉంటుందండి. సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఈస్ 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ రికార్డింగ్ కంటెంట్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్ వచ్చేసి మనకి లైఫ్ టైం యాక్సెస్ ఉంటుందండి. ఎస్, ఇవాళ మన అజెండా ఏంటంటే డెవాప్స్ యొక్క ఇంపార్టెన్స్ యాజ్ వెల్ యాజ్ డెవాప్స్ అంటే ఏంటో ఇవాళ డెమో సెషన్లో డిస్కస్ చేద్దామండి. ఎస్, ఓ వన్స్ అగైన్ రిపీట్ చేస్తున్నా అండి. సో మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. డిసెంబర్ 9th నుంచి టోటల్ 2 months ఆఫ్ డ్యూరేషన్ టైం. సో ఈవినింగ్ 7 p.m. నుంచి 9 p.m. వరకు లైవ్ ట్రైనింగ్ సెషన్ ఉంటుందండి. ఎస్, నౌ let us start our DevOps demo session only. So before starts, what is mean by DevOps? Now observe the picture. Now observe the picture. So what we can understand about this picture? ఈ పిక్చర్ మన ఇమేజ్ మనం అబ్జర్వ్ చేస్తుంటే సో మనకి ఏం అర్థం అవుతుందండి ఇక్కడ? Just observe here. Here it is my e-commerce site is Flipkart and Flipkart, Flipkart, Flipkart. Now observe here. Yes. For example, Andy, I want to buy a mobile phone. I want to buy a mobile phone. Andy. నాకు ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇక్కడ టూ ఆప్షన్స్ ఉన్నాయి. దట్ ఈస్ అమెజాన్ ఈ కామర్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్లిప్కార్ట్ అండి. సో అమెజాన్ ఈ కామర్స్ యాజ్ వెల్ యాజ్ నాకు ఫ్లిప్కార్ట్ టూ ఆప్షన్స్ ఉన్నాయి. సో అండ్ ద ప్రైస్ ఆఫ్ మొబైల్ ఈస్ 25,000 అండి. సో ఫీచర్స్ ఈ సేమ్ అండి. సో అమెజాన్ ఈ కామర్స్ సైట్లో సేమ్ మొబైల్ సేమ్ ప్రైస్ అండి. సో అలాగే అమెజాన్ ఈ కామర్స్లో నాకు ఏమైతే మొబైల్ ఫోన్ నేను చూస్తున్నానో సేమ్ ఫీచర్స్ ఉన్న మొబైల్ వచ్చేసి నాకు ఎప్పుడు సేమ్ ప్రైస్ నాకు సేమ్ ఫీచర్స్ నాకు అవైలబుల్గా ఉందండి. నౌ వాట్ వి అబ్జర్వ్, సో ఇక్కడ అమెజాన్ డెలివరీ గాయ్, సో అమెజాన్ గాయ్ విల్ డెలివర్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ 3 days అండి. సో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే కస్టమర్కి వచ్చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, దట్ ఈస్ విత్ ఇన్ 3 days లోపల ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తున్నారు కస్టమర్కి. సేమ్ వే, సో ఫ్లిప్కార్ట్ అనదర్ వన్ ఈస్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ టైప్ అండి. సో ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ guy will deliver the same product within 6 days అండి, within 6 days. బట్ నౌ అబ్జర్వ్ ద సినారియో. సో ఫ్లిప్కార్ట్ డెలివరీ గా ఏం చేస్తున్నారు కూడా 6 days లో మనకి ఆ ప్రోడక్ట్ ని డెలివర్ చేస్తున్నారు. బట్ అమెజాన్ గా డెలివర్ ద ప్రోడక్ట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎస్, ఇప్పుడు ఇక్కడ యాజ్ ఏ కస్టమర్ గా మనం ఎలాంటి ఆప్షన్ మనం చూస్ చేసుకుంటామండి? ఎస్, ఆబ్వియస్గా మనం అమెజాన్ ని సెలెక్ట్ చేస్తామండి, అమెజాన్ ని చూస్ చేస్తామండి. సేమ్ వే, సేమ్ వే సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా అంటే సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్స్ కూడా ఏం చేస్తారంటే సేమ్ పాలసీస్ ని పర్ఫామ్ చేస్తారండి. ఏ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఒక ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారండి. సో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రోడక్ట్ ని చాలా ఫాస్ట్ గా అంటే చాలా క్విక్ గా అప్లికేషన్ డెవలప్ చేసి ఆ అప్లికేషన్ ని మార్కెట్లోకి ఫాస్ట్ గా రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారు. మార్కెట్లోకి ఆ అప్లికేషన్ ని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తారండి. ఎస్, నౌ అబ్జర్వ్. సో టు మేక్ ద ప్రాసెస్ ఆఫ్ డెలివరింగ్ ద అప్లికేషన్ వెరీ స్పీడ్లీ, టు మేక్ ద process of delivering the application very speedily, we are using DevOps methodology. DevOps methodology ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తొందరగా రిలీజ్ చేయడానికి మనం ఏ మెథడాలజీ యూజ్ చేస్తున్నామంటే డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తున్నామండి. డెవాప్స్ అనే మెథడాలజీని యూజ్ చేస్తున్నామండి. Now observe అండి, now observe the example about so butterfly life cycle అండి, butterfly life cycle. Now observe the life cycle of butterfly. Observe the life cycle of butterfly. So butterfly life cycle మనకి ఏ విధంగా ఉంటుందండి? సో ఫస్ట్ వన్ ఈస్ eggs,
and then larva stage, and then pupa stage, and then adult stage. That is butterfly అండి. సో ఇక్కడ మనకి ఒక బటర్ఫ్లై ఎలాంటి లైఫ్ సైకిల్ అయితే ఉందో, ఒక బటర్ఫ్లై మనకి ఎలాంటి లైఫ్ సైకిల్ అయితే ఉందో, సిమిలర్లీ సిమిలర్లీ సాఫ్ట్వేర్ లో కూడా మనకి లైఫ్ సైకిల్ ఉంటుందండి. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఒక లైఫ్ సైకిల్ ఉంటుందండి. ఈ లైఫ్ సైకిల్ని ఏమని కాల్ చేస్తారంటే ఎస్డిఎల్సిగా కాల్ చేస్తారండి. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్గా కాల్ చేస్తారండి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్గా కాల్ చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్గా కాల్ చేస్తారు. అంటే మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ప్రతి అప్లికేషన్కి వచ్చేసి కొన్ని స్టేజెస్ ఉంటాయండి. సో ప్రతి అప్లికేషన్కి వచ్చేసి మనకి కొన్ని స్టేజెస్ ఉంటాయండి. సో ఏ అప్లికేషన్ తీసుకున్న మనకి వచ్చేసి కొన్ని స్టేజెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఎస్, నౌ అబ్జర్వ్ ద డెఫినేషన్ ఆఫ్ DevOps అండి. నౌ అబ్జర్వ్ ద డెఫినేషన్ ఆఫ్ DevOps అండి. వాట్ ఈజ్ మీన్ బై DevOps? వాట్ ఈజ్ మీన్ బై DevOps అండి? ఎస్, సో మనకి DevOps అనేది ఏంటంటే మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డెఫినేషన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. నౌ అబ్జర్వ్, ఎస్, DevOps ఈజ్ ఏ కల్చర్. DevOps ఈజ్ ఏ కల్చర్. DevOps ఈజ్ ఏ కల్చర్. DevOps is a culture. So DevOps is a process. DevOps is a process or methodology. DevOps is a process or methodology. DevOps is a process or methodology. The main theme of the main theme of the main theme of DevOps, the main theme of DevOps, the main theme of DevOps process, the main theme of DevOps process is used to simplify and automate and speed up application build and deployment process. Build and deployment process. DevOps methodology is used to establish. So DevOps methodology is used to establish collaboration between dev team and operation team. గా కాల్ చేస్తాండి. సో ఇది సింపుల్ DevOps definition అండి. What is mean by DevOps? DevOps is a culture or DevOps is a methodology. The main theme of DevOps is DevOps process is used to simplify and automate and speed up the application build and deployment process. Build and deployment process గా కాల్ చేస్తండి. The main aim of DevOps methodology to collaborating between the development team as well as operation team కి ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతారండి. సో ఎవరికి వర్క్ మధ్యలో బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతారండి ఇక్కడ? ఎస్, డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ కి అండి. నౌ DevOps మనకి ఇక్కడ ఈ DevOps డెఫినేషన్ లో మనకు అర్థమవుతుంది. DevOps అని బోర్డులో మనకు అర్థమవుతుందండి. DevOps. So DevOps is a combination of Dev plus Ops. So Dev means డెవలప్మెంట్ టీమ్ గా కాల్ చేస్తామండి, అండ్ ఆప్స్ మీన్స్
ఆపరేషన్ టీమ్గా కాల్ చేస్తామండి. ఆపరేషన్ టీమ్గా కాల్ చేస్తామండి. నౌ కమింగ్ టు DevOps లైఫ్ సైకిల్. కమింగ్ టు DevOps లైఫ్ సైకిల్. సో డెవలప్మెంట్ సైడ్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండి. డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ స్టేజెస్ ఆర్ దట్ ఈస్ ప్లాన్ కోడ్ చేయడం, లైక్ కోడ్ బిల్డ్ చేయడం, బిల్డ్ అండ్ టెస్ట్ చేయడం అండి. సో ఈ 4 ఫంక్షనల్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ సైడ్ అండి, అండర్ డెవలప్మెంట్ ఫేజ్ అండి. నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్. నౌ కమింగ్ టు ఆపరేషన్ నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్ అండి. నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్. సో ఆపరేషన్ టీమ్ యొక్క మేజర్ ఫంక్షనాలిటీ ఏం చేస్తారు ఇక్కడ? లైక్ డిప్లాయ్మెంట్ లైక్ డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ అండ్ ఆపరేషన్ ఆపరేషన్. సో ఆపరేషన్ అండ్ మానిటరింగ్, ఆపరేషన్ అండ్ మానిటరింగ్, ఆపరేషన్ అండ్ మానిటరింగ్, అండ్ రిలీజ్ అండ్ రిలీజ్ అండి, అండ్ రిలీజ్. నౌ కమింగ్ టు డెవలప్మెంట్ అండి. నౌ కమింగ్ టు డెవలప్మెంట్ అండి. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే డెవలప్మెంట్ స్టేజెస్ని డిస్కస్ చేద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో ఫస్ట్ స్టేజ్ మనకి ఏముంది ఇక్కడ డెవలప్మెంట్లో? ఎస్, ప్లాన్, ఆఫ్టర్ దెన్ కోడ్, బిల్డ్ అండ్ టెస్ట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మెసెంజర్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నామండి. మెసెంజర్ లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలనుకున్నామండి. జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ అండి. మెసెంజర్ అప్లికేషన్ అనుకున్నామండి. మెసెంజర్ లాంటి ఒక అప్లికేషన్ అండి. ఎస్, ఇలాంటి అప్లికేషన్ మనం డెవలప్ చేయాలనుకున్నామండి. సో ఫస్ట్ ప్లానింగ్ స్టేజ్లో ఏం చేస్తాం ఇక్కడ? సో కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తామండి. అంటే క్లయింట్ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం ఇక్కడ? వి నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ ఫ్రమ్ క్లయింట్ అండి. క్లయింట్ దగ్గర నుంచి మనం ఏం చేస్తాం ఇక్కడ? రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తామండి. అది ఏ స్టేజ్లో మనం పర్ఫార్మ్ చేస్తాం ఇక్కడ? ప్లానింగ్ స్టేజ్లో అండి. ప్లాన్ స్టేజ్ అండి. Yes, we need to gather the requirement from the client. Yes, first to find ఇక్కడ. Yes, ఏం పర్ఫార్మ్ చేస్తాం ఇక్కడ? గ్యాదర్ ద రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తామండి. రిక్వైర్మెంట్ని గ్యాదర్ చేస్తాం ఫ్రమ్ ద క్లయింట్ అండి. ఆఫ్టర్ దెన్ సెకండ్ వన్ ఈస్ ఎస్ టీమ్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తామండి. టీమ్ స్ట్రక్చర్ని బిల్డ్ చేస్తామండి. టీమ్ స్ట్రక్చర్ అంటే టీమ్ స్ట్రక్చర్లో ఏం పర్ఫార్మ్ చేస్తామంటే ఇక్కడ లైక్ ఫ్రంట్ ఎండ్కి ఏ టీంని మనం తీసుకోవాలి, బ్యాక్ ఎండ్కి ఏ టీం మనం తీసుకోవాలి, అండ్ ఎలాంటి క్లౌడ్ నుంచో టీమ్ స్ట్రక్చర్లో క్లాసిఫై చేసుకుంటామండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ ప్లానింగ్ స్టేజ్లో ఫస్ట్ పాయింట్ ఏం చేస్తామండి? వి నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది క్లయింట్. ఆఫ్టర్ దెన్ వి నీడ్ టు డివైడ్ ద టీమ్ స్ట్రక్చర్. సో ఇప్పుడు క్లయింట్ మనకి ఏమైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ ఏం చేస్తాం కూడా ఇంప్లిమెంట్ చేయాలండి. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే ఫ్రంట్ ఎండ్కి మనం ఏ టీమ్ని తీసుకోవాలి, బ్యాక్ ఎండ్కి ఏ టీమ్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ మనం ఇక్కడ యూజ్ చేయాలో టీమ్ స్ట్రక్చర్లో ప్రాసెస్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ థర్డ్ పాయింట్ ఈస్ ఎస్ టెక్నాలజీ స్టాక్ అండి. టెక్నాలజీ స్టాక్ దట్ మీన్స్ సో టెక్నాలజీ స్టాక్ అండి. దట్ మీన్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇక్కడ చూస్ చేసుకోవాలి అండ్ ఏ స్టోరేజ్ మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా మనం టెక్నాలజీ స్టాక్గా కాల్ చేస్తామండి. ఎస్, ఫస్ట్ వన్ ఈస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ టీమ్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం అండ్ టెక్నాలజీ స్టాక్ అండి. ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం అండ్ ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్ మనం యూజ్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ డేటాబేస్ ఇక్కడ యూజ్ చేస్తున్నామో సో టెక్నాలజీ స్టాక్ దగ్గర పర్ఫామ్ చేస్తామండి. అండ్ ఫోర్త్ వన్ ఈస్ ఎస్ బడ్జెట్. అండ్ ఫోర్త్ వన్ ఈస్ బడ్జెట్ అండి. ఎస్, ఈ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అవ్వడానికి ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అవ్వడానికి ఎస్ సో టోటల్ బడ్జెట్ మనకి ఎంత అవుతుంది ఇక్కడ ప్రిపేర్ చేస్తామండి. అండ్ ది డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తామండి. సో బడ్జెట్ వచ్చేసి ఇక్కడ ఈ మెసెంజర్ లాంటి అప్లికేషన్ మనం డెవలప్ చేయడానికి సో టోటల్ బడ్జెట్ అంటే ఎంత కాస్ట్ మనకు అవుతుంది. ఎస్, ఇదంతా మనం బడ్జెట్లో డిస్కస్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ లైన్ అండి. నెక్స్ట్ వన్ ఈస్ టైమ్ లైన్ అండి. సో డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్
డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓవరాల్ ఎంటైర్ ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ అవడానికి సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం అండి. టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది టైం అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ and next one is architecture and next one is architecture design and yes. సో ఆర్కిటెక్చర్ డిజైన్ ఏం చేస్తాం, ఓవరాల్ ప్రాజెక్ట్ మనకి ఏ విధంగా ఉంటుందో ఒక బ్లూ ప్రింట్ రాగా మనకి ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తారండి. ఇవన్నీ మనం ఏ స్టేజ్ లో పర్ఫామ్ చేస్తామంటే ఇన్ ద ప్లానింగ్ స్టేజ్ అండి. సో ప్లానింగ్ స్టేజ్ లో మనం పర్ఫామ్ ఏం చేస్తాం, ఫస్ట్ వన్ వి నీడ్ టు గ్యాదర్ ద రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది క్లయింట్. ఆఫ్టర్ దెన్ సో టీమ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తున్నాం. టెక్నాలజీ స్టాక్, దట్ మీన్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేయాలి. సో మనకి మార్కెట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి అవైలబుల్గా ఉన్నాయండి. సో కాబట్టి ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఈ మెసెంజర్ లాంటి అప్లికేషన్ మనం డెవలప్ చేస్తున్నాం అండ్ ఏ డేటాబేస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ బడ్జెట్. సో టోటల్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి ఎంత బడ్జెట్ మనకి నీడ్ అవుతుంది, సో టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ డెడ్ లైన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండి. సో ఎంటైర్ ఓవరాల్ ప్రాజెక్ట్ మనకి ఏ విధంగా ఉంటుందో, సో కంపెనీస్లో వచ్చేసి ఆర్కిటెక్చర్ ఉంటారండి. సో వాళ్ళు మనకి బ్లూ ప్రింట్ని క్రియేట్ చేస్తారండి. బ్లూ ప్రింట్ని క్రియేట్ చేస్తాం. ఈ ఎంటైర్ స్టేజ్ మనం ఏ విధంగా కాల్ చేస్తామంటే జస్ట్ లైక్ ఏ ఒక బ్లూ ప్రింట్గా కాల్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే సివిల్ ఇంజనీర్ మనకు ఒక ప్లానింగ్ని ప్రొవైడ్ చేస్తారండి. సేమ్ వే అండి ఇక్కడ కూడా మనకి ప్లానింగ్ స్టేజ్ ఏం చేస్తాం, ఇక్కడ లైక్ ఒక బ్లూ ప్రింట్ని క్రియేట్ చేస్తామండి. ఆఫ్టర్ దెన్ ప్లానింగ్ తర్వాత ఏం చేస్తాం, ఇక్కడ లైక్ కోడ్ చేస్తామండి. ఎస్, ఇక్కడ ప్లానింగ్ స్టేజ్ లో మనం ఇక్కడ ఏమైతే పర్ఫామ్ చేసామో సెకండ్ స్టేజ్ లో ఇక్కడ ఏం పర్ఫామ్ చేసి కూడా లైక్ కోడ్ చేస్తామండి. లైక్ కోడింగ్ చేస్తామండి. ఎస్, నెక్స్ట్ వన్ సెకండ్ స్టేజ్ ఏమన్నా అక్కడ కోడింగ్ అండి. కోడ్ నా అబ్జర్వ్. సో కోడింగ్ స్టేజ్ ఏం పర్ఫామ్ చేసి ఇక్కడ, సో మనం ఇందాక ప్లానింగ్ స్టేజ్ లో డివైడ్ చేసాం, టీమ్ స్ట్రక్చర్ బిల్డ్ చేసామండి. ఫ్రంట్ ఎండ్ కి ఏ టీమ్ మనం ఇన్వాల్వ్ చేస్తున్నాం, బ్యాక్ ఎండ్ కి ఏ టీమ్ తీసుకుంటున్నాం అండ్ ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం డిస్కస్ చేసామండి. సో కోడింగ్ స్టేజ్ ఏం చేస్తాం ఇక్కడ, సో డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సో బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్, సో వి నీడ్ టు డెవలప్ ద ప్రాజెక్ట్ సోర్స్ కోడ్. సో మనకి మార్కెట్ లో ఆల్మోస్ట్ 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవైలబుల్ గా ఉన్నాయండి. 900+ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి అవైలబుల్ గా ఉన్నాయండి. సో మనకి బాగా ఫేమస్ లాంగ్వేజ్ ఏం తెలుసు అండి, లైక్ జావా పైథాన్ C# .NET ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాగా మనకి ఐడియా ఉన్నాయి. సో ఇక్కడ కోడింగ్ స్టేజ్ లో ఏం చేస్తాం ఇక్కడ, ఎస్ బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వైర్మెంట్ అక్కడ ఇక్కడ సో ఎనీ కైండ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇక్కడ సోర్స్ కోడ్ ని డెవలప్ చేస్తాడు. ఫ్రంట్ ఎండ్ కి ఏ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేయాలి, బ్యాక్ ఎండ్ కి ఏ టైప్ ఆఫ్ యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా ఎక్కడ పర్ఫామ్ చేస్తారంటే అండర్ కోడింగ్ స్టేజ్ లో పర్ఫామ్ చేస్తాడు. ఎస్, ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ వర్క్ చేస్తూ కోడింగ్ అనేది డెవలప్ చేస్తారండి ఇన్ కోడింగ్ ఫేజ్ అండి. అండ్ థర్డ్ వన్ ఈజ్ బిల్డ్ ఫేజ్ అండి. బిల్డ్ స్టేజ్ ఆర్ ఫేజ్ అండి. థర్డ్ వన్ మనకి ఏంటంటే, సో థర్డ్ స్టేజ్ ఈజ్ బిల్డ్ ఫేజ్. థర్డ్ వన్ ఈజ్ బిల్డ్ స్టేజ్ అండి, ఆర్ ఫేజ్ గా కాల్ చేస్తాం బిల్డ్ స్టేజ్. సో ఈ బిల్డ్ స్టేజ్ లో ఏం పర్ఫామ్ చేస్తామంటే, సెకండ్ స్టేజ్ లో డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, దే డూయింగ్ ద కోడింగ్ అండి. సో డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తాం, ఎస్ ఇక్కడ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం చేస్తాం, అప్లికేషన్ కోడ్ అనేది డెవలప్ చేస్తారండి. సో మన అప్లికేషన్ కావాల్సిన ప్రోగ్రామింగ్ ఒకటి యూజ్ చేసి సోర్స్ కోడ్ ని డెవలప్ చేస్తాను. సోర్స్ కోడ్ అయితే డెవలప్ చేస్తాను. ఎస్, బిల్డ్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ లో మనకి ఏముందంటే బిల్డ్ ఫేజ్ అంటామండి. సో ఇక్కడ మల్టిపుల్ డెవలపర్స్ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ డెవలప్ చేస్తుంటారండి. మనకి డెవలప్ చేస్తుంటారు. అంటే బిల్డ్ ఫేజ్ లో ఏం చేస్తారు ఇక్కడ, కోడ్కి కావాల్సిన అంటే మన కోడ్కి కావాల్సిన ఆ డిపెండెన్స్ అన్ని యాడ్ చేయాలండి. ఆ ప్రాపర్గా మనకు ఆ కోడ్ రన్ అవ్వాలంటే సో ఆ కోడ్ కావాల్సిన డిపెండెన్స్ అన్ని యాడ్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 బుక్స్ ప్రొవైడ్ చేశానండి మీకు. 10 బుక్స్ మీకు ప్రొవైడ్ చేసి ఆ బుక్స్ మీరు ఎలా క్యారీ చేస్తారు, ఒక నీట్గా బుక్స్ అన్ని కూడా ఒక నీట్గా ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి క్యారీ చేస్తాండి. సిమిలర్లీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే బిల్డ్ ఫేజ్ లో డెవలపర్ మనకి కోడింగ్ ఫేజ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ మనకి డెవలప్ చేస్తే ఆ ఫైల్స్ ని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్యాక్ చేస్తామండి. ఏ విధంగా మనం ప్యాక్ చేస్తాం, బేస్డ్ ఆన్
our application type అండి either jar format or war format or year format. సో బేస్డ్ ఆన్ ఎనీ వన్ అండి, బేస్డ్ ఆన్ ఎనీ వన్ అండి. సో ఇక్కడ ఏం చేస్తారు, ఆ అప్లికేషన్ కోడ్ కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, మాడ్యూల్స్ కావచ్చు, వాటిలన్నిటి కలిపి కూడా ఏం చేస్తారు ఇక్కడ లైక్ ప్యాక్ చేస్తారండి. సో అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ కలిపి ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ లైక్ ప్యాక్ చేస్తారు. ఇన్ విచ్ ఫేజ్, బిల్డ్ ఫేజ్ అండి. ఇన్ విచ్ ఫేజ్ అంటే బిల్డ్ ఫేజ్ అండి, బిల్డ్ ఫేజ్, బిల్డ్ ఫేజ్. ఓకే, నౌ కమింగ్ టు ఫోర్త్ స్టేజ్, దట్ ఈస్ టెస్ట్ స్టేజ్ అండి. సో ఫోర్త్ వన్ ఈస్ టెస్ట్ స్టేజ్ అండి. సో బిల్డ్ ఫేజ్ లో మనం ఏం పర్ఫామ్ చేస్తామంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ కలిపి ఏం చేస్తాం కూడా లైక్ మనం ప్యాక్ చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మల్టిపుల్ ఫైల్స్ మనం ఏం చేస్తామంటే లైక్ జిప్ ఫార్మాట్ గా స్టోర్ చేస్తాం ఫైల్స్ అన్ని కలిపి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ డెవలపర్ అంటే మల్టిపుల్ డెవలపర్ ప్రిపేర్ చేసిన ఫైల్స్ ని ప్యాక్ చేస్తున్నాం. సో అప్లికేషన్ కావాల్సిన లైబ్రరీస్ కావచ్చు, అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్స్ కావచ్చు, మోడల్స్ కావచ్చు, ఆ ఫైల్స్ మనని ప్యాక్ చేస్తున్నామండి. నౌ కమింగ్ టు టెస్ట్ ఫేజ్ అండి. ఫోర్త్ వన్ ఈస్ టెస్ట్ ఫేజ్ అండి. ఫోర్త్ ఫేజ్ లో మనం ఏం చేస్తాం ఇక్కడ లైక్ అప్లికేషన్ ని టెస్ట్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, టెస్ట్ ఫేజ్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి, ఒక కార్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. డైరెక్ట్ గా మార్కెట్ లేక ఆ కార్ ని మార్కెట్ లేక రిలీజ్ చేయండి. సో ఇంటర్నల్ గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కార్ ని టెస్ట్ చేస్తారండి. సో ఆ కార్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎవ్రీథింగ్ వచ్చేసి వాళ్ళు ఇంటర్నల్ గా ఏం చేస్తారంటే ఆ కార్ ని ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో దాన్ని ఇంటర్నల్ గా టెస్ట్ చేస్తారండి. సో ఎవ్రీథింగ్ ప్రాపర్ గా అయినప్పుడు ఏం చేస్తారు ఇక్కడ మార్కెట్ లోకి ఆ కార్ ని అయితే రిలీజ్ చేస్తాడు. సో ఎక్కడ కూడా డెవలపర్ ప్రిపేర్ చేసిన అప్లికేషన్స్ ని, సో అప్లికేషన్ ని ఏ విధంగా వర్క్ అవుతుంది లైక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది అప్లికేషన్. సో అప్లికేషన్ ని పర్ఫార్మెన్స్ చేస్తారండి, అప్లికేషన్స్ ని పర్ఫార్మెన్స్ చేస్తారండి. ఆ అప్లికేషన్స్ లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, అప్లికేషన్స్ లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, లైక్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కడ పర్ఫార్మ్ చేస్తారంటే ఇన్ టెస్టింగ్ ఫేజ్ లో పర్ఫార్మ్ చేస్తారండి. అట్ ద సేమ్ టైం క్లయింట్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేస్తున్నాం లేదా, క్లయింట్ రిక్వైర్మెంట్ ని సాటిస్ఫై చేస్తున్నాం లేదా ఇక్కడ టెస్ట్ ఫేజ్ లో పర్ఫార్మ్ చేస్తాండి. సో ఈ ఫోర్ ఫేజెస్ మనం ఎక్కడ పర్ఫార్మ్ చేస్తామంటే, ఈ ఫోర్ ఫేజెస్ మనం ఎక్కడ పర్ఫార్మ్ చేస్తామంటే ఇన్ డెవలప్మెంట్ టీమ్ అండి. ఇన్ డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇక్కడ లైక్ ప్లాన్ చేయడం, సో కోడ్ చేయడం, బిల్డ్ చేయడం అండ్ టెస్ట్ చేయడం అండి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్ అండి. నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్, నౌ కమింగ్ టు ఆపరేషన్ టీమ్. సో ఇక్కడ ఆపరేషన్ టీమ్ లో ఫస్ట్ ఫంక్షనాలిటీ ఏం పర్ఫార్మ్ చేస్తామంటే డిప్లాయ్మెంట్ అండి, డిప్లాయ్మెంట్. ఎస్, నౌ అబ్జర్వ్ హియర్ అండి. సో మనం థర్డ్ ఫేజ్ లో బిల్డ్ ఫేజ్ లో ఏం పర్ఫార్మ్ చేస్తామంటే, సో డెవలపర్ ప్రిపేర్ చేసిన ఎన్ నెంబర్ ఆఫ్ ఫైల్స్ ని, సో దానికి కావాల్సిన అప్లికేషన్ కావాల్సిన డిపెండెన్స్ ని యాజ్ వెల్ యాజ్ మోడల్స్ ని యాజ్ వెల్ యాజ్ లైబ్రరీస్ ని, ఆ ఫైల్స్ ని మనం ఏం చేస్తాం ఇక్కడ ప్యాక్ చేసామండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ రెస్పాన్సిబుల్ ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే అప్లికేషన్స్ ని డిప్లాయ్మెంట్ చేస్తామండి, సర్వర్ లో డిప్లాయ్మెంట్ చేస్తామండి. సో వాట్ ఈస్ మీన్ బై డిప్లాయ్మెంట్, వాట్ ఈస్ మీన్ బై డిప్లాయ్మెంట్ అండి. ఎస్, డిప్లాయ్మెంట్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్, ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ ఇన్ టు ద సర్వర్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్, ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్. అంటే డెవలపర్ ప్రిపేర్ చేసిన సోర్స్ కోడ్ ని, డెవలపర్ ప్రిపేర్ చేసిన కోడ్ ని సర్వర్ లో ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తామండి, సర్వర్ లో మనం ఇక్కడ ప్రాసెస్ చేస్తామండి. సో డిప్లాయ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ ద అప్లికేషన్ ఇన్ టు ద సర్వర్ ఈస్ కాల్డ్ డిప్లాయ్మెంట్ గా కాల్ చేస్తామండి, డిప్లాయ్మెంట్ గా కాల్ చేస్తామండి. నౌ అబ్జర్వ్ హియర్, నౌ అబ్జర్వ్ హియర్ అండి. నెక్స్ట్ ఫేజ్ ఈస్ ఆపరేషన్ అండి, ఆపరేషన్. సో ఇక్కడ ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్, సో సర్వర్ ని క్రియేట్ చేసిన దగ్గర నుంచి అప్లికేషన్ మన సర్వర్ లో ఇన్స్టాల్ దగ్గర నుంచి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్ ఆపరేషన్ టీమ్ ఇక్కడ మేనేజ్ చేస్తుందండి. సో ఆ సర్వర్ లో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవరి రెస్పాన్సిబిలిటీ లైక్ ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. సర్వర్ ని క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఆ అప్లికేషన్ ని సర్వర్ లో ఇన్స్టాల్ చేయడం ప్రాసెస్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ మెయింటైన్ బై ద
ఆపరేషన్ టీమ్ అండి, ఆపరేషన్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం ఏమన్నా ఇక్కడ ఆపరేషన్స్ గా కాల్ చేస్తామండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మానిటరింగ్ ఫేజ్ అండి, మానిటరింగ్ ఫేజ్, మానిటరింగ్ ఫేజ్ అండి, మానిటరింగ్ ఫేజ్. ఎస్. సో మానిటరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఇన్ అవర్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్ అండి, ఇన్ అవర్ స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాకల్టీ మెంబర్ ఆర్ ఎ టీచర్, సో ఆ పర్టికులర్ క్లాస్కి లేట్గా వస్తే ఆ పర్టికులర్ ఎవ్రీ క్లాస్కి వచ్చేసి ఒక లీడర్ ఉంటారండి. ఆ లీడర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ ఎంటైర్ క్లాస్ని అబ్జర్వ్ చేస్తూ ఆ స్కూల్లో కానీ ఆ కాలేజీలో కానీ ఎవరైతే ఐ మీన్ ఆ పర్టికులర్ క్లాస్లో అలర్ట్ చేస్తున్న రిమైనింగ్ స్టూడెంట్స్ రోల్ నెంబర్స్ నోట్ చేసి ఆ పర్టికులర్ టీచర్స్కి ప్రొవైడ్ చేసండి. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే మన అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశాక ఆ అప్లికేషన్ మనకి ఏ విధంగా రన్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ మన అప్లికేషన్ యూజ్ చేస్తే మన సర్వర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, సేమ్ అప్లికేషన్ 1000 పీపుల్ మన అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సర్వర్ మనకి ఏ విధంగా ప్రాసెస్ అవుతుందో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం మానిటరింగ్ చేస్తామండి. సో ఈ ఫేజ్ని ఏమని కాల్ చేస్తున్నామంటే మానిటరింగ్ ఫేజ్ గా కాల్ చేస్తామండి. అండ్ ఫైనలీ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మార్కెట్లోకి అప్లికేషన్ని రిలీజ్ చేసండి. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏమంటున్నారు ఇక్కడ డెవాప్స్ గా కాల్ చేస్తామండి, డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ గా కాల్ చేస్తున్నామండి. సో డెవాప్స్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తుందండి ఇక్కడ, నా అబ్జర్వ్. డెవాప్స్ యొక్క డెఫినేషన్ ఏం చెప్తుందంటే the main theme of DevOps process is used to simplify and automate and speed up application build and deployment. The main aim of DevOps is to establish the collaboration between development team and operation team. So now observe అండి, బిఫోర్ డెవాప్స్ సినారియో చూద్దామండి. అప్పుడు ఈ కాన్సెప్ట్ మనకి ఒక బేసిక్ ఐడియా వస్తుందండి. వాట్ ఈస్ మీన్ బై డెవాప్స్ అండి. Now observe the diagram. ఎస్, బిఫోర్ డెవాప్స్ అండి, బిఫోర్ డెవాప్స్ మనకి డెవాప్స్ అండ్ టోటల్ గా 2 టీమ్స్ అండి, లైక్ డెవ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ అండి, డెవ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, సో డెవలప్మెంట్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, వాళ్ళు డెవలప్మెంట్ టీమ్ యొక్క అంటే ప్రాజెక్ట్ ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా సోర్స్ కోడ్ ని డెవలప్ చేయడం వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు ఇక్కడ ఏం చేశారంటే సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేస్తూ, సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేస్తూ అప్లికేషన్ డెవలప్ చేశాడు. సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేస్తే ఇక్కడ అప్లికేషన్ అయితే డెవలప్ చేశాడు. సమ్ ఎక్స్ వర్షన్, సమ్ సమ్ జావా వర్షన్, సమ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇక్కడ ఏం చేశారంటే డెవలప్మెంట్ టీమ్ వచ్చేసి సమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేసి అప్లికేషన్ కూడా డెవలప్ చేశారండి. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ ఏమైతే ప్రిపేర్ చేశారో వాళ్ళ సిస్టంలో అప్లికేషన్ పర్ఫెక్ట్గా రన్ అవుతుందండి. సో డెవలప్మెంట్ టీమ్ సమ్ ఎక్స్ వర్షన్ చేసి జావా ప్రోగ్రామ్ సోర్స్ కోడ్ డెవలప్ చేశారు, అప్లికేషన్ కావాల్సిన సోర్స్ కోడ్ డెవలప్ చేశారు, వాళ్ళ సిస్టంలో అయితే పర్ఫెక్ట్గా అప్లికేషన్ రన్ అవుతుంది. సేమ్ ఇదే సోర్స్ కోడ్ని ఆపరేషన్ టీమ్కి డెలివర్ చేశాక సో ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడం ఆపరేషన్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీ అండి. బట్ ఇక్కడ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సో ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఎస్ ఆపరేషన్ టీం వాళ్ళు సమ్ వై వర్షన్ యూజ్ చేస్తూ అప్లికేషన్ ని సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశారండి. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం ఏం చేస్తారు, ఇక్కడ సమ్ ఎక్స్ జావా వర్షన్ యూజ్ చేసి ఎంటైర్ అప్లికేషన్ కూడా డెవలప్ చేశారండి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారంటే సమ్ వై వర్షన్ యూజ్ చేసుకొని సర్వర్లో అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తున్నారండి. సో ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వదు, సో ప్రాపర్గా మనకి ప్రాసెస్ అవుతుంది. సో ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఎక్స్ వర్షన్ యూజ్ చేశారు, ఆపరేషన్ టీం వాళ్ళు ఇక్కడ వై వర్షన్ యూజ్ చేసండి. సో అప్లికేషన్ ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ అవ్వదు, అప్లికేషన్ ఇక్కడ ప్రాపర్గా డిప్లాయ్మెంట్ అవ్వదండి. సో కాబట్టి ఇక్కడ సో డెవలప్మెంట్ టీం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నారో ఆపరేషన్ టీం వాళ్ళకి తెలియదండి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఎగ్జాక్ట్గా ఏం పర్ఫామ్ చేస్తున్నారో డెవలప్మెంట్ టీం తెలియదండి. సో ఇక్కడ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదండి ఇక్కడ. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ కి దెర్ ఇస్ నో కమ్యూనికేషన్స్ అండి, దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ అండి. సో ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ని, ఈ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ని రిమూవ్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడాలజీ ఏంటంటే డెవాప్స్ అండి. సో డెవాప్స్ అంటే ఏమంటున్నామంటే డెవాప్స్ ఈజ్ ఏ కల్చర్ ఆర్ మెథడాలజీ. ద మెయిన్ థీమ్ ఆఫ్ డెవాప్స్ ఈజ్ టు కొలాబరేటింగ్ బిట్వీన్ ద
బిట్వీన్ ద డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అండి. సో ఇప్పుడు డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్, డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అండి. సో ఇది మనకంతా ఎందుకు గొడవ? సో మీరు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్గా మాకు తెలియదు, లైక్ డెవలప్మెంట్ టీం వాళ్ళండి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు, సో ఎగ్జాక్ట్గా డెవలప్మెంట్ టీం వాళ్ళకి తెలియదండి. సో ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారో డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎగ్జాక్ట్గా తెలియట్లేదండి. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్గా తెలియదండి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తారు ఇక్కడ, లైక్ ఆ వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఏమైతే ఉంది ఇక్కడ, సో దాన్ని బ్రేక్ చేస్తారండి. ఆ బ్రేక్ చేయడానికి యూజ్ చేసే మెథడాలజీ ఏంటంటే డెవాప్స్ అంటామండి. డెవాప్స్ గా కాల్ చేస్తామండి. ద వాల్ ఆఫ్ కన్ఫ్యూజన్ ని రిమూవ్ చేయడానికి సో డెవాప్స్ అనే మెథడ్ యూజ్ చేస్తామండి. సో డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తాం కూడా, ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ కి యాజ్ వెల్ యాజ్ ఆపరేషన్ టీమ్ కి ఒక బ్రిడ్జ్ లాగా మనకి వర్క్ అవుతుందండి. సో అక్కడ యూజ్ చేసే మెథడాలజీ మనకి ఏంటి ఇక్కడ, డెవాప్స్ మెథడాలజీగా కాల్ చేస్తామండి. సో వెన్ యూ అబ్జర్వ్ మనం డెవాప్స్ లైఫ్ సైకిల్ మనం అబ్జర్వ్ చేస్తే, డెవాప్స్ లైఫ్ సైకిల్ మనకు అబ్జర్వ్ చేస్తే ఆ డెవాప్స్ లోగా మనకి ఏ విధంగా ఉంటుందంటే, సో ఇన్ఫినిటీ సింబల్ లాగా ఉంటుందండి. ఇన్ఫినిటీ సింబల్ లాగా ఉంటుందండి. సో ఇట్ రిప్రజెంట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. ద లోగో ఆఫ్ డెవాప్స్ రిప్రజెంట్ ఇన్ఫైనైట్ బికాస్ ఇట్ ఈస్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఎస్డిఎల్సి లైఫ్ సైకిల్ అబ్జర్వ్ చేస్తే అక్కడ మనకి రిలీజ్ అనే ఫేజ్ ఉంటుందండి. బట్ డెవాప్స్ మెథడాలజీ వచ్చేసి మనకి రిలీజ్ ఫేజ్ ఉంటుందండి. రిలీజ్ ఫేజ్ ఉంటుందండి. ఎస్. సో వై దిస్ లోగో ఇన్ఫినిటీ సింబల్? వై దిస్ లోగో ఇన్ఫినిటీ సింబల్ అండి. నా అబ్జర్వ్ వన్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామండి. ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తున్నామండి. ఒక ఇన్స్టాగ్రామ్ లాంటి అప్లికేషన్ డెవలప్ చేస్తామండి. సో ఈ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇనిషియల్గా ఏం చేస్తారు ఇక్కడ, సో ఈ అప్లికేషన్ డెవలప్ చేసిన ఇనిషియల్ ఇక్కడ ఏం చేస్తారంటే లైక్ మెసేజెస్, సో మెసేజెస్ లాంటి ఒక ఫీచర్ ఎనేబుల్ చేసి అప్లికేషన్ అయితే ఎండ్ యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తారండి. ఎండ్ యూజర్స్ కి ప్రొవైడ్ చేస్తారండి. లేటర్ ఆన్ ఆఫ్టర్ 3-4 మంత్స్ తర్వాత ఏం చేస్తారు, లైక్ ఇమేజెస్ అప్లోడ్ చేయడం. ఆఫ్టర్ 1 మోర్ తర్వాత ఏం చేస్తారు ఇక్కడ, సో వీడియోస్ లాంటి ఫీచర్స్ ఎనేబుల్ చేస్తాండి. అంటే ఇక్కడ ఇనిషియల్ గా ఈ అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు అనుకోండి. ఫస్ట్ వర్షన్ 1.0 రిలీజ్ చేసుకున్నాం. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత ఏం చేస్తారు, ఆఫ్టర్ 3 or 4 మంత్స్ తర్వాత ఏం చేస్తారంటే సో వర్షన్ 2ని రిలీజ్ చేస్తారు. వర్షన్ 2లో ఏం చేస్తారంటే లైక్ ఇమేజెస్ అప్లోడ్ చేయడం, లైక్ వీడియో ఫీచర్స్ లాంటివి ఎనేబుల్ చేస్తారండి. సో అండ్ లేటర్ ఆన్, సో నెక్స్ట్ థింగ్ వర్షన్ 3.0 అండి. వర్షన్ 3.0 ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ రిలీజ్ చేస్తూ వస్తారండి. సో కాబట్టి సో డెవాప్స్ లోగా మనకి ఏ విధంగా ఉంటుందంటే నెవర్ ఎండింగ్ ప్రాసెస్, ఇన్ఫినిటీ సింబల్ లాగా మనకి ప్రాసెస్ అవుతుందండి. ఇన్ఫినిటీ సింబల్ లాగా మనకి ప్రాసెస్ అవుతుందండి. సో ఇక్కడ మనకి డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే కొలాబరేషన్ బిట్వీన్ ద డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ అండి. సో డెవలప్మెంట్ టీమ్ కి ఆపరేషన్ టీమ్ కి కొలాబరేషన్ లాగా వర్క్ అవుతుందండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్